హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మన ఉషా ఫుడ్ ప్రాసెసర్ అన్బాక్సింగ్ వీడియో చూద్దామండి. ఇది రా వీడియో, ఎలాంటి ఎడిటింగ్ లేకుండా ఉన్నది ఉన్నట్లుగా జస్ట్ ఓపెన్ చేసి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని చూద్దాము. తర్వాత ఈ ఫుడ్ ప్రాసెసర్ని కిచెన్లో వాడేటప్పుడు ఒక్కొక్క ఐటమ్ అనేది లేక ఒక్కొక్క టూల్ ఎలా పనిచేస్తుంది అనేది తదుపరి వీడియోస్లో ఇన్ డీటెయిల్గా చూద్దామండి. ప్రజెంట్ ఓన్లీ అన్బాక్సింగ్ వీడియో. ఇదేంటి? మొదటగా మీరు చూడబోతున్నది మూత. మూత కాదనుకుంటుంది, కింద రొటేట్ అయ్యేది. ఇది జ్యూస్ చేసుకునేది. బత్తాకాయల పిండి కూడా. ఇది నీళ్ళు పట్టుకోవడానికి ఎక్కడైనా వాడుకోవచ్చు. పట్టుకొని కలుపుకోండి. అదే బత్తాకాయలు పిండేది, మోసంబి జ్యూస్ చేసేది పైది. అది ఫిట్ చేయాలి. ఇది అది రాదు. ఏబులు చెప్పలేదు. ఇదేంటి, విస్కరా? స్టార్ ఫిష్. స్టార్ ఫిష్ కాదు, ఏంటి కరెక్ట్గా చెప్పండి. ఓకే, మన అన్బాక్సింగ్ బాగా సూపర్గా ఉంది. ఇది ప్యాచ్లా బ్రష్ లాంటిది కూడా ఇది ఇస్తే బాగుండేది. ఓకే, జార్స్. ఓకే, 1 అటువైపు పెట్టు, ఇక్కడ పెట్టు. ఇక్కడ 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 దీని బాక్స్ అవతల ఇక్కడ 1. ఇంకొక జారీ. రైట్, భలే ఉంది, క్యూట్గా. రైట్, చిన్నది చట్నీలు, అల్లం చిన్నులపై పేస్ట్ అది వేసుకోవడానికి. ఇది వచ్చేసి జ్యూసర్దా లేకపోతే పెద్ద జారా? పిండి ఐటమ్స్ వేసేదా? జ్యూస్ వేసేదా? రావట్లేదమ్మా. చాలా బాగుంది. ఇటువైపు పెట్టు. ఓకే, ఓకే. కట్టర్, వెజిటబుల్ కట్ చేసేటప్పుడు వేసేది అది. ఇది గ్రైండర్, జ్యూసర్, బ్లెండర్, ఇంకా బ్లెండింగ్. ఇది విస్కర్. ఓకే, చాలా బాగుంది. రైట్, దానిలో ఫిట్ చేసేది, కట్టర్లు, వెజిటబుల్ కట్టర్లు ఫిట్ చేసేది మెల్లగా. ఇది కదా జ్యూసర్. ఇది జ్యూసర్. ఓకే, ఓకే. ఇది ప్రాసెసర్. ఇది రివర్స్. ఇది రివర్స్.
ఇది మన ఉషా ఫుడ్ ప్రాసెసర్. ఓకే, ఇదేంటి? ప్లగ్, ఇది అసలు ఎంత సాకెట్. ప్యాకింగ్ మాత్రం బాగా చేశారు. ఇదేంటి? మాన్యువల్. మాన్యువల్, యూజర్ మాన్యువల్. ఎన్ని ఇయర్స్ ఇది వారంటీ? 10 ఇయర్సా? వెరీ గుడ్. యూజర్ మాన్యువల్లో క్లియర్గా ఇచ్చాడు అనమాట, ఏది ఎలా వాడాలి ఏంటి అనేది. మనలాంటి వాళ్ళకి, ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి బాగా పనికొస్తుంది. ఫస్ట్ వస్తువు ఏముంది అక్కడ పిక్చర్లో? బ్లెండర్. ఫస్ట్ ఫోటో ఏముంది? బ్లెండర్ జార్. సెకండ్ది చట్నీ జారు. ఫస్ట్ది బ్లెండర్ జారు, సెకండ్ది చట్నీ జారు, ఇది థర్డ్ది మల్టీపర్పస్ జార్. అంటే దానిలో మనం మసాలా వేసుకోవచ్చు, ఇడ్లీ పిండి వేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా చేసుకోవచ్చు. జ్యూస్ కూడా చేయొచ్చు ఒక్కోసారి. ఏదైనా ఏది అవసరం ఉంటే, ఏది పిండాలనుకుంటే అది పిండవచ్చు, ఏదైనా మిక్సీ వేయచ్చు. అది మల్టీపర్పస్ జార్. ఈ 3 మీడియం సైజు అనమాట. మిక్సీకి ఏమొస్తాయో అలాగే ఈ 3 కూడా ఈ ఫుడ్ ప్రాసెసర్కి కూడా వస్తాయి. తర్వాత ఇదేంటి? ఇలాంటి వస్తువు అక్కడ ఉంటుంది చూడు పిక్చర్లో. 3 to 5 liters bowl. 3 to 5 లీటర్స్ బౌలు. పైన అది ఎందుకు ఇచ్చాడంటే ఆలు కట్టర్, ఆలు చిప్స్ కట్ చేసుకోవడానికి ఆలు పీల్ చేసి దీనిలో వేస్తారనమాట. దీనిలో పీల్ చేసి ఆలుని దీనిలో వేస్తే స్లైసెస్ చేసి కింద మనకి ఇస్తుంది అనమాట. ఆలు చిప్స్ చేసుకోవడానికి పనికొస్తుంది. అది పక్కన ఉంచితే తర్వాత ఇదేంటి? సిట్రస్ జ్యూసర్. అంటే మోసంబి కానీ, నిమ్మకాయలు కానీ, అలాంటివి పుల్లని ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి పిండేది అనమాట. నారింజ కానీ వాటి జ్యూస్ తయారు చేసేది. నెక్స్ట్ ఐటమ్, నెక్స్ట్ పార్ట్ ఏంటి? సెంట్రిఫ్యూగల్ జ్యూస్ అంటే ఇప్పుడు బత్తాకాయని కట్ చేసి దాని మీద ఇట్లా బోర్లించాలి. బోర్లించినప్పుడు ఏమైందంటే మధ్యలోది ఒక్కటే తిరుగుతుంది, చుట్టూ ఉన్నది మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. మధ్యలో ఉన్న మనం బత్తాయి రసం తీసే జ్యూస్ లాగా ఉంటుంది కదా, కోణంలాగా ఆకారంలో, అదొక్కటే తిరుగుతుంది, మోషన్లో ఉంటుంది. మిగతాదంతా కాన్స్టెంట్గా ఉంటుంది. అందుకే దీన్ని సెంట్రిఫ్యూగల్ ఏమంటాము? జ్యూసర్ అంటాం. ఇదొకటి వచ్చింది. తర్వాత చాపర్. ఏది? అది చాపరా? వైట్ది. ఓకే, అది చాపరు. కిందది విస్కరా? ఆటా నీడింగ్ బ్లేడ్. అంటే పూరి పిండి కానీ లేకపోతే మన చపాతీ పిండి కానీ కలుపుకునే బ్లేడ్ అనమాట. ఇది ఆటా నీడింగ్ బ్లేడ్. అది వచ్చేసి చాపర్, కట్టింగ్ బ్లేడ్. అది వెజిటబుల్స్ కట్ చేసుకునేది. ఇది వచ్చేసి విస్కర్, అంటే వెన్న తీయడానికి, మజ్జిగ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. మజ్జిగ, వెన్న తీయడం అలాంటివి చేసేటప్పుడు ఇది పెట్టాలి. ఇది ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ స్పాచులా, పిండి తోడడానికి అన్నిటికీ ఒక స్పూన్ లాగా, గరిటలాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది మాత్రం నాకు భలే నచ్చిందండి, చాలా బాగుంది. ఇది నీట్గా, వెడల్పుగా, లైట్ వెయిట్, చాలా బాగుంది. ఇది వచ్చేసి అదే బత్తాయి రసం పిండేటప్పుడు ముక్కుకు అడ్డం పెట్టుకునేది కదా ఇది. దీని మీద ఇలా రసం పిండుతాం కదా, రసం పిండేటప్పుడు బత్తాకాయని కట్ చేసి ఇలా పైన ఇట్లా పెట్టి ఉంచితే ఇది ఒక్కటి తిరుగుతుంది అనమాట. అట్లా అది ఫిక్స్ చేసేది. తర్వాత ఇదండి మెయిన్ ఉషా ఫుడ్ ప్రాసెసర్. అన్నీ మల్టీపర్పస్
కిచెన్ టూల్ లాగా ఇది మనకు ఉపయోగపడుద్ది. కిచెన్ ఎసెన్షియల్ అని మనం చెప్పొచ్చు. ఫుడ్ ప్రాసెసర్ అంటే పేరు ఉషా ఫుడ్ ప్రాసెసర్, ఉషా బ్రాండ్, మల్టీపర్పస్ అన్ని పనులకు ఉపయోగపడుతుంది. కిచెన్లో మన టైంని చాలా సేవ్ చేస్తుంది అనమాట. ఇది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటే చాలా బెటర్ అని ఒపీనియన్. ఇదేంటి? డిటాచబుల్ డ్రైవింగ్ షాఫ్ట్. డిటాచబుల్ డ్రైవింగ్ షాఫ్ట్ అంటే ఇది మనం స్క్రూ డ్రైవర్ లాగా యూజ్ చేస్తాం అనుకుంటా, నాకు తెలిసి ఏదన్నా ఊడదీయడానికి అలా వాడతారనుకుంటా. ఇంకా తెలీదు, కొద్దిగా నేర్చుకుంటూ దీన్ని వాడేటప్పుడు ఇంకెక్కువ నేర్చుకుంటాం. ఫస్ట్ మనకు అన్నీ తెలియదు కదా, ఇంతకుముందు మనం ఈ ఐటెంని వాడలేదు కాబట్టి. డిస్క్ హోల్డర్. ఇది వచ్చేసి డిస్క్ హోల్డర్. ఓకే, అది ఎగ్ ట్రే. ఎగ్ ట్రే కాదు, అది ప్యాకింగ్కి ఇచ్చారు. మంచి స్ట్రాంగ్గా ఉన్న అట్టపెట్టి లాంటిది ఇచ్చారు. వీటిలోనే ఇవన్నీ పెట్టారనమాట. చక్కగా ప్యాక్ చేశారు. చాలా బాగుందండి ఇది. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇది మన ఫుడ్ ప్రాసెసర్ యొక్క అన్బాక్సింగ్ వీడియో. ఇది బిల్ట్ ఇన్ డ్రాయర్. ఇక్కడ ఒక డ్రా ఇచ్చారండి, డ్రావర్ ఇచ్చారు ఇక్కడ. దీనిలో ఆ బ్లేడ్స్ ఉన్నాయి కదా, బ్లేడ్స్ ఇచ్చారు. 3 టైప్స్ ఆఫ్ బ్లేడ్స్. షెడ్డింగ్ డిస్క్, గ్రేటింగ్ డిస్క్. ఒకటి గ్రేట్ చేయడానికి అంటే తురుములాగా ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఈ బ్లేడ్ మనకి క్యారెట్ని కానీ పచ్చి కొబ్బరిని కానీ తురుము చేసేటప్పుడు ఈ బ్లేడ్ మనం వాడాలి. తర్వాత అది కిందదమ్మా షెడ్డింగ్ డిస్క్. ఇది కిందది షెడ్డింగ్ డిస్క్. షెడ్డింగ్ అంటే అవి ఆ సైజులో ముక్కలు కట్ చేయడం అనుకుంటా. అది ఒకసారి అంతేనా? ఒక పిక్చర్. ఇది కూడా తురమడానికి ఉపయోగపడేదిలాగే ఉంది, ఎందుకంటే ఈ బ్లేడ్లో ఉన్న పార్ట్స్ అలాగే కనబడుతున్నాయి. ఇంకొకటి వచ్చేసి స్లైసర్. ఇదనమాట. ఇది పొటాటో చిప్స్. దీనిలో కొంచెం ఇటువైపు బ్లేడ్లో మందంగా వస్తాయి, అటువైపు బ్లేడ్లో పల్చగా వస్తాయి అన్నమాట. పొటాటో చిప్స్ చేసుకుందాం అండి. మన ఛానల్లో రాబోయే వీడియోస్లో కంపల్సరీగా పొటాటో చిప్స్ కూడా చేసుకుందాం. ఇవన్నీ మిస్ప్లేస్ అవ్వకుండా చక్కగా పెట్టుకోవడానికి ఈ యొక్క ప్రాసెసర్ కిందే స్టాండ్ లాంటిది ఇచ్చాడు. వాటి కవర్స్ కూడా ఇచ్చాడు, రస్ట్ పట్టకుండా. క్లీన్ చేసుకొని మళ్ళీ దేని కవర్లో అది పెట్టేసేసుకొని డ్రై అయిన తర్వాత కవర్ పెట్టేసేసి దీని కిందే పెట్టేసేయచ్చు. అదండి. ఈ ఐటెం ఎలా ఉందో తెలియచేయండి. నచ్చితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ చూస్తూ ఉండండి. ఒకవేళ ఏవైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు తెలిసిన వారికి మన ఛానల్ని పరిచయం చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.